ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ స్థలం చూచుటకు అందంగా ఉన్నదా? సముద్రం మధ్యలో ఉన్నట్లు ఉన్నదా? ఇది వచ్చి రామేశ్వరం ఉన్నది కదా, రామనాథపురం జిల్లా, తమిళనాడులో. అందులో రామేశ్వరం అనే పట్టణము ఉంది కదా. అక్కడి నుండి ధనుష్కోడికి వెళ్లే మార్గంలో ఈ విధంగా సముద్రపు లోపల నిలబడినట్లు ఒక కట్టడము కట్టి ఉంచారు. చాలా అందంగా ఉన్నది. రెండు వైపులా సముద్రపు అలలు వచ్చుచున్నవి, వెనక అలలు వీచుచున్నవి. చాలా అందమైన స్థలము ఇది. మీరిక్కడికి వచ్చారంటే ఈ స్థలమును చూసి దేవుని సృష్టి యొక్క మహత్యమును చూసి తిలకించవచ్చు. దీన్ని సృష్టించిన దేవుణ్ణి మీరు స్తుతించవచ్చు. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. అది కూడా ఈ సముద్రపు అలలు దేవుడు సృష్టించిన ప్రకృతి మనకు తెలియజేయుచున్నది. సరే, దేవుడు ఈ దినం నాకే వాక్యం ఉంచారు అని అనుకుంటున్నారా? 1 కీర్తన 3వ వచనము, అతడు చేయునదంతయు సఫలమగును. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా నీవు చేయునదంతయు సఫలమగును, నా కుమార్తె నీవు చేయునదంతయు సఫలమగును. నాకు ఏదియు సఫలం కానంటున్నది. పని కొరకు ఎన్నో ప్రయత్నములు చేస్తున్నాను, సఫలం కానంటున్నవి. పిల్లల కొరకు ఎంతో ప్రయాసపడుచున్నాను, సఫలం కాలేదు. ఈ ఆస్తి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను, సఫలం కాలేదు. ఇల్లు కట్టాలనుకుంటున్నాను, సఫలం కాలేదు. బిజినెస్కి ప్రయత్నిస్తున్నాను, సఫలం కాలేదు. మేము చేయునవి ఆఖరి గడియలో ఆటంకమై పోవుచున్నవి. ఇది అనేకుల సమస్య. ఈ దినం మీ జీవితంలో ఏదో ఒక కార్యం సఫలము కాలేదు, జరగలేదు. అది ప్రయత్నం చేయుచున్నారు, అది అపజయం కలుగుతున్నది. ఈ దినం దేవుడు చెబుతున్నారు, నా కుమార్తె సఫలమగును, కుమారుడ సఫలమగును, నీవు చేయునదంతయు సఫలమగును అని దేవుడు చెబుతున్నారు. దానికి ఒక రహస్యం చెబుతున్నారు. మీరు 1 కీర్తన చదివితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ఈ వేదము మీద ధ్యానము కలిగిన మనుషుడు ధన్యుడు. అతడు చేయునదంతయు సఫలమగును. సఫలం కావాలంటే ఇదొక్కటే మార్గము. ఒకసారి ఒక స్నేహితుడు వచ్చి అలా మాట్లాడాడు, ఏమీ సఫలము కానంటున్నదయ్యా నాకు. ఏది కూడా చివరి గడియలో ఆటంకము, అపజయము, ఏది సఫలం కానంటున్నది అని చెప్పారు. దీని కొరకు ప్రార్థించాలని చెప్పారు. నేను ప్రార్థిస్తాను. ప్రార్థన కంటే చాలా ముఖ్యమైన ఒక ఆలోచన చెప్పేదను. ఇది చేశారంటే సఫలమగును. ఏం చెయ్యాలి అని అడిగారు. మీరు ప్రయాణము చెయ్యవద్దు, మిమ్మల్ని నల్లగొట్టుకోవద్దు, కానుకలు ఇవ్వనక్కర్లేదు, మీ డబ్బు సంపద ఇవ్వనక్కర్లేదు. వాక్యమందు ధ్యానం కలిగి ఉండుడి. ఈ 1 కీర్తనను చదివి చూపించి దేవుని వేదమునందు ఆనందించుచు అది ప్రతిదినం చదివి ధ్యానించి ఆ రోజంతా వాక్యమును ధ్యానించుచూ ఉండుడి, కార్యము సఫలమగును. అంతేనా? అంతే. చాలా సింపుల్ కదా. ఇప్పుడు చాలా కానుకలు ఇవ్వండంటే కానుకలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరు నడిచి రండి, అది చెయ్యండి, ఇది చెయ్యండి అని అంటే రెడీగా ఉంటాము. దేవుడు కష్టమైన వాటిని చెయ్యమని చెప్పలేదు. చాలా సులభం. ప్రతిదినం బైబిల్ చదవండి, ధ్యానించండి, అంతే అని చెప్పారు. అతడు దానికి సమర్పించుకొని వాక్యమును అనుదినం చదివి ధ్యానించుట ప్రారంభించిన వెంటనే కార్యములు సఫలమైనవి, ఆటంకములు తొలగిపోయాయి. అంతే. వాక్యానుసారంగా మనం జీవించుటకు సమర్పించుకోవాలి. ఈ దినం సమర్పించుకుంటారా? దేవా, నా కార్యము వర్ధిల్లాలి, నేను విశ్వసిస్తున్నాను. మీ వేదమందు నేను ఆనందించుతూ ధ్యానంగా ఉందును. సమర్పించుకుంటారా? హృదయంలో చేపెట్టండి. దేవా, నా కార్యమును మీరు సఫలము చేయుదురు, జయమును ఇచ్చెదరు, ఆటంకములను మార్చెదరు. నేను నన్ను సమర్పించుకుంటున్నాను. ప్రతిదినం వేదమును చదివి ధ్యానించి అందులో ఎప్పుడు ధ్యానంగా ఉండుటకు సమర్పించుకుంటున్నాను. మీ మాటను నేను విశ్వసిస్తున్నాను. ఈ దినమే కార్యము సఫలమగుచున్నందుకు స్తోత్రములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.